హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో తోటకూర కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దామా. దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి. సరే, ఇంకా ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఆకుకూరలు వండుతున్నాం కాబట్టి ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అనేవి వేసుకొని ఆనియన్స్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం వేసి 2 నిమిషాలు అలా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ తెరలే వరకు ఉంచుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని చింతపండు పులుపు కోసం అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇలా వాటర్ తెరిలిన తర్వాత మనం ఆల్రెడీ నీట్గా కట్ చేసి కడుగు పెట్టుకున్న తోటకూరను కూడా ఇందులో యాడ్ చేయాలి. తోటకూర ఫస్ట్ నింపుగా కనిపించినా కానీ ఆకుకూర కాబట్టి ఉడికే కొద్దీ తక్కువే అవుతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచితే ఇలా వాటర్ అనేవి తెరులుతాయి. ఇలా తెరిలే ప్రాసెస్లోనే ఆకుకూర సగం ఉడికిన తర్వాత చింతపండు రసం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని వాటర్ అనేవి బాగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. అలానే మరీ ఇంకిపోయేలా కాదు, కొంచెం కర్రీ మాయిశ్చర్గా ఉండేలాగా ఉడికించుకోవాలి. తర్వాత కర్రీలో ఉన్న వాటర్ అనేవి ఒక సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని పప్పు గుత్తితో మెదుపుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న తర్వాత ఆ వాటర్ అందులో యాడ్ చేసేస్తే మన యమ్మీ అండ్ టేస్టీ తోటకూర కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, జెన్యున్గా చెప్తున్నాను, ట్రస్ట్ చేయండి. మీరు ఎప్పుడు తినేదానికన్నా ఒక 4-5 ముద్దలు ఎక్కువగానే తింటారు. ఆహా, అక్క సెల్ఫ్ డబ్బా బాగానే కొట్టుకుంటుంది అనుకుంటున్నారా? అస్సలు కాదండి. నేను కర్రీ అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నం వేసుకొని కర్రీ వేసుకొని సూపర్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా అలా ఎంజాయ్ చేయాలనే నేను కోరుకుంటున్నాను. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. చూసారు కదా, నేను తినే విధానం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఏ కర్రీ అయినా వండి మనం టేస్ట్ చూసిన తర్వాత నాకు నచ్చితేనే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, లేకపోతే అప్లోడ్ చేయను. అట్లా ఉంటుంది మనతోని. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.